నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. గతంలో చేసిన పాపాలు వెంటాడడం వల్లనే వైసీపీ ప్రజా ప్రతినిధులు ఫలితం అనుభవిస్తున్నారని, పాపాలు ఎక్కువైనందునే ప్రజలు ఇంటికి పంపించారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. ఒంగోలు జూనియర్ ఛాంబర్ అవార్డు ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులపై విస్తృతంగా దాడులు చేశారని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించారని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు రద్దు విషయంపై మీడియా ప్రశ్నించినప్పుడు ఒక్కసారిగా మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి ప్రభుత్వం అసంపూర్తిగా మెడికల్ కాలేజీలను కట్టారని, వాటికి అనుమతులు ఎలా ఇస్తామని మంత్రి ప్రశ్నించారు. అరకొర వసతులతో తోటి విద్యార్థులను ఇబ్బందులు పాలు చేయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని, అన్ని వసతులు పూర్తయిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతిస్తామన్నారు. వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద కేసులు చేసి విచారణ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు రిమైండ్ పంపించింది, ఎంక్వైరీలు చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలి. మెడికల్ కాలేజీ టోటల్గా రద్దు చేస్తున్నారు సార్. ఎవరు చెప్పారు? మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మేము మెడికల్ కాలేజీలో అదనపు పోస్టు 346 అదనపు పోస్టు మంజూరు చేస్తూ క్యాబినెట్లో కూడా తీర్మానం చేశాము. అంతేగాని ఇక్కడ మేమేం రద్దు చేయాల. మెడికల్ కాలేజీలని మేము కొనసాగిస్తాం. ఏ సౌకర్యాలు లేకుండా జిల్లాలో పిల్లల భవిష్యత్తుతోటి, విద్యార్థుల జీవితాలతో, ప్రజల జీవితాలను చలగడం చేస్తున్నారు. తప్పనిసరిగా అన్ని మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తాం. కానీ వసతులు ఏర్పాటు చేయాలి. మీరు మార్కాపురం పోదారండి, హాస్పిటల్ నిర్మాణం అయిందా? స్టూడెంట్ బెడ్ రేషియో ఎన్నో ఉన్నాయా? ఇవేమీ లేకుండా హడావుడిగా ఏదో చేసామని చెప్పేటువంటి సొంత నియోజకవర్గంలో కూడా ఆనాడు పులివెందులో చేసుకోవాలా. ఈ పాపాన్ని మీరు చేసే తప్పుడు మసిపూసి మారేడుకాయ చేశారు. ఒక్కొక్క శాఖలో మీరు చేసినటువంటి దొల్లతనాలు బయటపడుతున్నాయి. ఇది కూడా చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఒక్కసారి వెళ్ళి మార్కాపురం మెడికల్ కాలేజీని, ఒంగోలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసి చూసి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎప్పటి నుంచి అంటే మీరు చదువుకున్న విజ్ఞానం వచ్చి ఆ విద్యా సంవత్సరాలు జరుగుతాయండి. ఎప్పటి నుంచి అంటారు? ఈ సంవత్సరం సౌకర్యాలు ఒకటి ఇవ్వలేదు. సౌకర్యాలు వచ్చినప్పుడు ఇస్తారు. గతంలో చేసి తప్పుడు పేపర్ మీద రాసిన మీరు మాట్లాడి ఆ పేపర్ ఒక్కరితో మాట్లాడబోకండి. వాస్తవాలు వెలుగుతున్నాండి. ప్రజలకు వాస్తవాలు వాస్తవాలు తేండి. కథనాలు మీరు రాసుకునే కథనాలు చేశాడు అంటున్నాడు. ఆయన ఎన్ని రోజులు తిరిగాడండి? ఆయన బాధ్యతగా ఎప్పుడు తిరిగాడండి? గతంలో ఒకటే మాట చెప్పాడు, వరద వస్తుంటే మా కలెక్టర్ చేద్దాం, వారం తర్వాత నేను వస్తాను చేసి పెట్టమన్నాడు. మేము దగ్గరుండి ప్రజలను సామాన్యత తీసుకొచ్చాం. కాలువ గట్ట మీద ఉన్నటువంటి మట్టి మీ వాళ్ళు చేసుకుని గళ్ళు పట్టేటట్టు చేశారు. ఆ పాపం నీది. అంతేగాని ఇక్కడ ఎవరు చేయలేదు. నీ పాపం ఈరోజు బయటకు వచ్చింది అంతే. నేను ఒకటే చెప్తున్నాను, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కదా. 346 పోస్టులు మేము మంజూరు చేసాం. రిక్రూట్మెంట్ చేయడానికి చేసాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్కి వచ్చింది. క్లాసులు నిర్వహణ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వసతులని ఏర్పాటు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో కలిసి చేస్తాం. ఇది వాస్తవాలు. ఇవి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. మేము పోస్టులు కూడా మంజూరు చేసాము. ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి టీమ్స్ ఇవ్వలేదు. దానికి మేము మూసామని మాట్లాడంటే అతను ఒక డాక్టరే ఒకప్పుడు మాట్లాడాడంటే పాలన ఏం చేసిన సక్రమంగా చేసిన ప్రజలు ఎందుకు దారుణంగా ఓడగొట్టారో తెలుసు. ఈరోజు ఏదో మెప్పు కోసం మాట్లాడే ప్రయత్నాలు చేయబాకండి. ప్రజలు తప్పుదో పట్టించొద్దు. వాస్తవాలు మాట్లాడదాం. నేను మా మంత్రి గారు సవాల్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, రండి చర్చకు మేము సిద్ధం అన్నారు. రమ్మనండి, మా మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తారు. ఈ జిల్లాలో మీకు చెప్తాను నేను, 2 మెడికల్ కాలేజీలు ఈరోజు రన్ అవుతాయి. రేపు మనం వెళ్దామా? నేను తీసుకెళ్తా పోదారండి. ఎక్కడికక్కడ కంపారిజన్ చేద్దాం. ఆ రోజు మీరే చెప్పండి. లేదా మీరు వెళ్ళిరండి, మీకు ఒక వెహికల్ అరేంజ్ చేస్తాను. వాస్తవాలు మాట్లాడండి. అక్కడ ఉండే ప్రిన్సిపాల్ తోటి, స్టాఫ్తో మాట్లాడండి. ఇక్కడ నుండి స్టూడెంట్ అడగండి, మీకు ఇక్కడ ఏం సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఏం సౌకర్యాలు, వీళ్ళని తీసుకెళ్ళి చూపించండి. విద్యార్థులు వాళ్ళు నిర్ణయం వాళ్ళు చేస్తారు. ఏదో మాట్లాడాం, మేమేదో చేసామన్నారు. చేస్తే జనాలు ఎందుకు ధైర్యం కొట్టారా మిమ్మల్ని? సార్ లాస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్లో బాగా పర్యటన చేశారు. అక్కడ పరిస్థితి మీకు బాగా ఎంతవరకు ఉంది సార్? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయండి. ముఖ్యమంత్రి గారు జేసీబీ మీద 20 కిలోమీటర్లు 4 అడుగుల లోతుల్లో కూడా ప్రయాణం చేసేది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసే సిద్ధతుంది. ఇందాకే చెప్పాను, మేము కలెక్టర్లా చెబుతాం. వారం రోజులు తర్వాత కలెక్టర్తో మాట్లాడుతానన్నాడు. అటువంటి పనులు మేము చేయాల. అటువంటి వ్యక్తి వరద బాధితులకు ఏం చేస్తానన్నాడు? కోటి అన్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి, లెక్కలు చెప్పాలని. వాళ్ళ పార్టీ ఇంకో కోటి ఇచ్చిందని ఎవరో చెప్పారు చెప్పండి. రెండోది, ఆయన బయట అడుగు తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి 1 గంట 2 గంటలు తప్పితే మా ముఖ్యమంత్రి గారి దాకా 20 గంటల పైగా సమీక్షలు చేస్తానో, క్షేత్ర పర్యటనలు చేస్తానో ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా ఉన్నాయా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి జనాలు చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ మేము ఆదుకున్నాం, ఆర్థిక సహకారాన్ని ఇచ్చాం. ప్రతిపక్షంలో కూడా మా పార్టీ కార్యకర్తలు సేవలు చేశారు. మరి మీరేం చేశారు చెప్పండి? నోరు ఉంది కదా, సొంత మీడియా ఉంది కదా, సొంత పత్రిక ఉంది కదా, మాట్లాడుకోవడం సరికాదు. మీడియా కూడా ఒకటే చెప్తారా, వాస్తవాలు చేయండి. ప్రజల్ని నిన్న ఒక ప్రచారం బుడమేరు పట్టకపోతుందని ప్రచారం, మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం. నిన్నంతా ఎవరిని భయప్రాంతాలు చేయడం అనుకుంటున్నారు మీరు? ప్రజల్ని మీరు భయపెడతాం అనుకుంటున్నారా? ప్రజల జీవితాలతో చెలగాట అనుకుంటారా? 5 సంవత్సరాలు ఆడుకున్నారు. ఎవరన్నా మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పెట్టినా అదంతా ఒక్కబట్టిగా ఒక్కసారి తీర్పు ఇచ్చారు. గమనించుకోండి. ఈరోజు మీరు రెచ్చిపోయి ప్రవర్తించినా ఇంతకు మించి మీరేం ముందుకు సాగలేరు కూడా తెలియజేస్తాను. గణపతి నవరాత్రుల్లో భాగంగా నెలకొల్పిన విగ్రహాల నిమజ్జనం కోసం కొత్తపట్నం సముద్ర తీరానికి ఒంగోలు నగరం నుండి బయలుదేరాయి. గాంధీ రోడ్లో గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనానికి బయలుదేరింది. అసోసియేషన్ నాయకులు కొల్లిపర్ల సురేష్, నల్లమలి బాలు, పప్పు శ్రీను, అసోసియేషన్ సభ్యులు నృత్యాలతో గణనాథుని నిమజ్జనానికి బయలుదేరారు. మార్వాడీల ఆధ్వర్యంలో నగరంలోని బండ్లమిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మార్వాడి మహిళలు, చిన్నారులు నృత్యాల మధ్య తరలించారు. నగరంలోని అనేక ప్రాంతాల నుండి 9వ రోజు గణనాథుల నిమజ్జనానికి కొత్తపట్నానికి బయలుదేరారు. బాణసంచా కాలుస్తూ రంగులు చెల్లుకుంటూ నృత్యాలతో డీజే సౌండ్లతో సాగింది. అక్రమంగా తరలిస్తున్న 5 లక్షల విలువ గల 21 కిలోల గంజాయిని కొండెపి సిఐ సోమశేఖర్ పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సిఐ సోమశేఖర్ మీడియాకు వివరించారు. ఒంగోలు నుంచి కొండెపి మీదుగా కనిగిరి తరలిస్తుండగా 13 మంది నిందితులను గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. నిందితులు గతంలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లో వైర్లు దొంగిలిస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి కిలో గంజాయి వైజాగ్లో 5,000 రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ కిలో 20,000కు అమ్ముకుంటూ గంజాయిని తరలిస్తున్న క్రమంలో కొండెపిలోని జాలపాలెం రోడ్డులో పట్టుబడ్డారు. మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ ఐపీఎస్ సారు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ సారు మరియు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ సార్ వీళ్ళిద్దరి యొక్క ఉత్తర్వుల ప్రకారం నేను మరియు కొండేపి ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎంఆర్ఓ గారును మరియు మీడియేటర్లను సెక్యూర్ చేసుకొని రామవాడిని సమాచారం మేరకు ఈ కొండేపి జార్లపాలెం రోడ్లో వెళ్తున్న సందర్భంలో మాకు ఒక అశోక్ లైలాండ్ ట్రక్ ఆటో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మేము మా సిబ్బంది వారిని పట్టుకోవడం జరిగింది. అక్కడ సెర్చ్ చేయగా ఆ వెహికల్లో సుమారు 21 కేజీల
గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. దీనిలో మేము వాళ్ళని విచారించిన సందర్భంలో వీళ్ళు గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బైక్ దొంగతనాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. ఆ కేసుకు సంబంధించినటువంటిది అడ్మిట్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది పారిపోయి ఉన్నారు. ఈ ఉన్నటువంటి పూర్తి లింకును ఫర్దర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 21 కేజెస్ ఉందండి. ఈ 21 కేసు సుమారుగా 1,05,000 రూపాయలు జనరల్ మార్కెట్ అండి ఇది. వీళ్ళు ఈ 21 కేజెస్ని సుమారు 5 lakhs రూపాయల వరకు కూడా అమ్మేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఎస్పీ సారు ఖచ్చితంగా వీటిని కూకటవేలతో సహా పీకేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఫోర్స్ని వీటి యొక్క సమాచారం మీద రైడ్ చేయించడం జరిగింది. ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వైపు వెళ్తూ ఉంటే మనము కొండేపిలో వీరిని పట్టుకోవడం జరిగింది. దీనిలో ఈ శివశ్యాము, కిషోరు, రాజా, మేడం వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, నాగులూరి కమలమ్మ, శ్రీహరి, వెంకటేశ్వరరావు, అంజిరెడ్డి, పేండ్ర బాబు, సో ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు కూడా వీళ్ళకి గతంలో ఉన్నాయి. కొన్నింటిలో కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. జనసేన పార్టీలో ప్రస్తుతం పనిచేసిన వారి కంటే మిన్నగా పనిచేసే వారిని ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లా పార్టీలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందని జనసేన నాయకులు అన్నారు. ఒంగోలులోని డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, మార్కపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, దర్శి నియోజకవర్గ నాయకులు బొట్టుకు రమేష్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉందన్నారు. అధిష్టాన నిర్ణయాలతో విధేయతతో పనిచేసి పార్టీ నిర్మాణం కోసం ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కష్టాలు పడ్డామని, ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి కార్యకర్తకు మేలు జరగాలన్నారు. అందరినీ కలుపుకొని జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. జిల్లా పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాలు చేసినందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం అప్పగించారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముందు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయడమే తమకు ముందున్న లక్ష్యమని, జిల్లా పార్టీని బలోపేతం చేసే విషయంతో పాటు పార్టీ నిర్మాణ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ క్రమంలో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, జనసేన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది అనేది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అధిష్టానం పట్ల విధేయతతో, పార్టీ పట్ల నిబద్ధతతో, పార్టీ నిర్మాణమే ముఖ్యంగా, పార్టీ బలోపేతం ముఖ్యంగా, అధినేత ఆశయాలు ఏమైతే ఉందో, ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే సేవాధర్మంతో ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ. దాన్ని చూసి ఆకర్షితమై మేమందరం వచ్చాం. ఎన్నో కష్టాలకు నష్టాలకి ఓర్చుకొని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి, జనసైనికునికి న్యాయం జరగాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. అదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా మేమందరం కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంకా నిబద్ధత ప్రకటిస్తూ అధినేతకి అనుగుణంగా వారు ఏం చెప్తే అది మేము ఆయన అడుగుజాడలో ఉండడానికి సంసిద్ధంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా సెలవు. జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు రోజుల్లో. మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అందరం ఇన్ఛార్జీలం అయితేనేమి ఈ జిల్లా అంతా సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం. అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది. ముందు రోజుల్లో జిల్లా పార్టీలో పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాం. కొంచెం వ్యతిరేకత మాకని కదండి, మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగా ఉంది.
కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం. అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది. వారు నిర్ణయం తీసుకుని చాలా జిల్లాలో జనసేన పార్టీని చాలా స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అన్ని నియోజకవర్గాలలో కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు లీడర్షిప్కు ఇవాళ లీడర్షిప్ జిల్లా స్థాయిలో సమర్థవంతంగా లేదు అనేది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా ఒక మంచి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి రేపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి తీసుకొస్తాము. రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మండల స్థాయి ఉంటాయో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ లేదా పార్టీ నామినేటెడ్ కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న విషయము, నేను వేరే కాంట్రవర్సీగా మాట్లాడడం లేదు, కానీ ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ కోసం జిల్లాలో ఎంత కష్టపడినామో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో మీరంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి జనసేన క్యాడర్కు ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వట్లేదనేటువంటి న్యూస్ మాత్రం జిల్లాలో ప్రబలంగా ఉంది. ఈ విషయం మేము ఇవాటి కూడా అధిష్టానం దృష్టికి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే 3-4 నెలలే కదా, ఇంకా సెట్ అయితే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి మండలంలో కూడా ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నా కూడా తెలుగుదేశం క్యాడర్ను సంప్రదించి వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయండి. కింద నుంచి పై స్థాయిలో రేపు మన భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, పార్టీల మధ్య అధ్యక్షుల మధ్య క్యాడర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సంయమనంగా పార్టీ కోసం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సయోధ్యగా ఉండాలనేది నా ఆకాంక్ష. ముమ్మాటికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎక్కువ జరుగుతుంది ఇక్కడ, కష్టం 100 మంది పడితే ప్రతిఫలం ఒకళ్ళే పొందుతున్నారు, సమస్య లేదు. ఇది కార్యకర్తల జనసేన పార్టీ నాయకులందరి కష్టం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మేము మాత్రమే జనసేన పార్టీ కోసం మొదటి జెండా పట్టాం, జెండా నాటాం. పార్టీ జెండాలు నాటి ప్రజలందరినీ కూడా, కార్యకర్తలందరినీ, ప్రజలందరినీ కూడాను పార్టీ వైపు ఆకర్షితులయ్యే విధంగా తీసుకుని వెళ్ళి పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే వ్యక్తులు మేము. మొదటి నుండి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఏదైతే 12 నియోజకవర్గాల్లో కూడా మేము మాత్రమే పార్టీ కోసం మొత్తం పనిచేయడం జరిగింది. అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక 2014 ఎన్నికల సమయంలో 2014 సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరూ కూడా లేరండి. ఆ రోజు నేను కానివ్వండి, ఆ తర్వాత బెల్లంకొండ సాయిబాబా గారు, బొట్టుకు రమేష్ గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత క్రమేణా మనతో పాటు ఎంతో మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం, ఇంతమంది పనిచేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడాను కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా క్రెడిట్ దక్కుతుంది. జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒక్కర్లే కాదండి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో 12 నియోజకవర్గాల్లో మేమందరం కూడాను పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడాను ప్రతిఫలం. శ్రీ సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలు మంగమూరు రోడ్డులోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు దైత రామమూర్తి అన్నారు. కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా బ్రాహ్మణుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని ఇప్పుడు 15వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామమూర్తి తెలిపారు. కరోనా కారణంగా గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని, మళ్ళీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణులకు వివాహ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ శాతం తెలంగాణ నుండి ఎక్కువగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వివాహ పరిచయ వేదిక ద్వారా 2 జంటలు కలిపి బ్రాహ్మణ ఇళ్లలో శుభకార్యాలు, కళ్యాణాలు చూడాలని ఈ వేదిక ముఖ్య ఉద్దేశమన్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నారు. సమావేశంలో సభ్యులు బ్రహ్మజ్యోతుల కృష్ణకిషోర్, చేమకుర్తి రాఘవేంద్రరావు, మంచికంటి రఘురాం సాయి, జాగర్లమూడి గోపాలకృష్ణ, వెలగపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిచయ వేదిక నిర్వహించడంలో ఉద్దండులైనటువంటి శ్రీ దైత రామమూర్తి గారు 15వ ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక 22/9/2024న ఒంగోలులో చాలా మంచి వసతులతో, మంచి మంది మార్బలంతో చక్కగా నిర్వహిస్తున్నారు. దీంట్లో చాలామందికి వివాహాలు కుదరచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మరి మీకు ఏదన్నా దీంట్లో మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి వాటికి మీకు ఏదన్నా అవకాశం కావాలంటే ఫోన్ నెంబర్లు అవి కూడా స్క్రోల్ అవుతాయా సార్? మరి
ఈ నిర్వాహకుల్ని కలిసి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది బ్రాహ్మణులే వివాహం చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే మేము ఈ సంస్థని రన్ చేస్తున్నాము. బ్రాహ్మణులకి బ్రాహ్మణుల వివాహం కావాలి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుడి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఒంగోలులో విరివిగా బ్రాహ్మణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని వారి ఇళ్లలో కళ్యాణ వేణలు మోగించుకోవాలని మా యొక్క ఆకాంక్ష. మరి ఇందు మూలంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటల సాయంత్రం 8 దాకా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా అందరికీ కూడా ఉచితంగా అల్పాహారము మరియు మేము భోజన వసతి కూడా ఏర్పాటు చేసాము. ఆ తదుపరి అయిపోయిన తర్వాత ఈ వధువుల రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పుస్తకం వివరాలు వారికి మేము అందజేయటం జరుగుతుంది. మరి దాదాపుగా 1000 వివరాలు దాంట్లో సమాచారం నిమిత్తం మేము అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. అబ్బాయిలు 500, అమ్మాయిలు 500. మరి దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతూ శ్రీ సీతారామచంద్ర ఉచిత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఒంగోలు వారి 15వ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక శ్రీ శంకరనారాయణ కళ్యాణ మండపం ముంగమూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒంగోలులో నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 22/9/2024 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దనరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మన్నించి వారి కార్యక్రమానికి వారు ఇచ్చేస్తామని మాకు చెప్పి ఉన్నారు. కార్మికులు వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన విషయంలో అన్ని శాఖల వారికి, తర్వాత ఏజ్డ్ వారికి, తర్వాత వికలాంగులకి, తర్వాత పురోహితులకి, అలాగే అన్ని శాఖల వారికి కూడాను ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బొప్ప మోరియా, జై జై గణేష అంటూ కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నామస్మరణ మారుమ్రోగింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున గణనాథులను నిమజ్జనం చేసేందుకు సముద్ర తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒంగోలు పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వినాయక విగ్రహాలను తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నుండి గణనాథులు కొత్తపట్నం మండలం పల్లిపాలెం సముద్ర తీరానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 200 పైగా విగ్రహాలు సముద్ర తీరానికి చేరాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్రానికి చేరుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెం పల్లికారులు గణనాథులను సముద్రంలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఒంగోలుకు చెందిన కిషోర్, శ్రావణి దంపతులు కుమార్తె మనస్విని చిన్న పాప తప్పిపోవడంతో అవుట్ పోస్ట్ పోలీసులు తల్లిదండ్రులకు పాపను అప్పచెప్పారు. చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ట్రాక్టర్ ఓరగానే ట్రాక్టర్ ఎక్కడికి మరి ట్రాక్టర్ త్వరగా
తీసేయాలి. ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మీరు స్నానం చేసేవాళ్ళు గణేష్ నిమజ్జనానికి వచ్చిన భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, క్రౌడ్ ఎక్కువగా ఉందండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది. బహుశా దొంగలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ వెంట తెచ్చుకున్నటువంటి ముఖ్యమైన వస్తువులు కానీ, నగలు కానీ, నగదు కానీ ఏదైనా మీరు మీ సంరక్షణలో, మీ పరిరక్షణలో ఉంచుకోవాలండి. అలాగే మీ వెంట వస్తున్నటువంటి పిల్లలు వచ్చున్నారు, పసిపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళని కూడా మీరు మీ రక్షణలో ఉంచుకోండి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ప్రసాదం అనే పేరు మీద మత్తు పదార్థాలు కలిపేసి వాళ్ళకి ప్రసాదం పెట్టి మిమ్మల్ని కిడ్నాప్ చేసే అవకాశం కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు కానీ, నగదు కానీ ఎత్తుకెళ్లే అవకాశం కానీ ఉంది కాబట్టి మీరు మీ పిల్లల యొక్క పరిరక్షణ మీరు చూసుకోవాలి. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన జేసీ వారోత్సవాల సందర్భంగా అవార్డులు అందుకున్న పలువురిని మంత్రి అభినందించి సత్కరించారు. జేసీసీ సేవా కార్యక్రమాలతో పాటు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. యువత చెడు మార్గాల వైపు పయనించకుండా వారిని సన్మార్గంలో నడిపించేలా కార్యక్రమాలు రూపొందించి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా జేసీసీ ఆధ్వర్యంలో కమలపత్ర అవార్డును హర్షిని విద్యా సంస్థల డీన్ ఆంజనేయులు గారికి, స్టాండింగ్ యంగ్ పర్సనాలిటీ అవార్డును అనంతపురం శిక్షణ కలెక్టర్ బొల్లాపల్లి వినూత్న, జూనియర్ సివిల్ జడ్జి నెల్లూరు డివిజన్ భారత కమల్ చూకుల, టాపిక్ అవార్డును డాక్టర్ బి రామలింగేశ్వరరావు, సూపర్ కిడ్ అవార్డును వల్లపు ధనుశ్రీ అందుకున్నారు. కోఆర్డినేటర్లు బి రవీంద్ర, ఏ బ్రహ్మయ్య, సోమనేని శివప్రసాద్, పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ బి ఆంజనేయులు, శేఖర్ బాబు, వైస్ చైర్మన్ జోన్ జేసీఐ ఇండియా గోపీకృష్ణ, జోన్ కోఆర్డినేటర్ ఎస్విఎస్ ఏడుకొండలు, జోన్ కోఆర్డినేటర్ కసిబిసి నాగేశ్వరరావు, ఒంగోలు చైర్మన్ పి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ సీనియర్ డాక్టర్ టి రవికుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి ప్రకాష్ బాబు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవార్డులు స్వీకరించబడినటువంటి ప్రతిభావంతులకి, మేధావులకి, అదేవిధంగా విజేతమైనటువంటి వ్యక్తులందరూ కూడా నా నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేస్తాను. గత 40 సంవత్సరాలుగా జేసీఐ గారు సంస్థ ఈ ఆటల పోటీలు, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యత వెలువరిస్తూ వారి యొక్క ప్రతిభకి ప్రోత్సహిస్తూ మిగిలినటువంటి వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ జేసీఐ అవార్డ్స్ ఇస్తూ ముందుగా నడిపిస్తున్నందుకు ముందుగా జేసీఐ ఒంగోలు బ్రాంచ్ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఆటపాటలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మంచి వాతావరణంలో మీ అందరినీ అభినందించుకుంటూ ఇటువంటి సేవా సామాజిక కార్యక్రమాల్ని మరింతగా కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఎవరైతే అవార్డులు స్వీకరిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మన రంగంలో పంపించి కైవసం సాధించినటువంటి మన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అది మిగిలిన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ
భవిష్యత్తులో వీరిని స్ఫూర్తిగా తీసుకోవడం, మరిందరూ కూడా మంచి ఉన్నత పదవులు, ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సంస్థ కూడా సమాజ సేవలనే వాళ్ళు ఇంతమంది పెద్దలు వాళ్ళకి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడాను ఈ జేసీఐ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మన స్ఫూర్తిదాయక నుండి మంచి సమాజానికి కూడా ఉపయోగాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Our 3-day marathon aimed to raise awareness of climate change, saw tremendous community participation, sending a strong message on importance of sustainability. A milestone for us this year was introducing JCOM. వారోత్సవాలు వారోత్సవ విజేత మేము అనుకరించి సాధించింది ఘన విజయం. ప్రాణాలను కాపాడినటువంటి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంతాపాన్ని తెలియజేసింది. ఒంగోలు ఎల్బీజీ భవన్లో జరిగిన సీతారాం ఏచూరి సంతాప్ సభకు మాదాల వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్ర లోటని అన్నారు. రష్యాలో సోషలిజం కూలిన సందర్భంగా కీలక పాత్ర వహించారని, ప్రకాశం జిల్లాలో కూడా ఏచూరి అనేక సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని అన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్ధయ్య, జాల అంజయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి గుంటెనపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ విధంగా అహోరాత్రులు కార్మిక వర్గాన్ని ముందుని నడిపించడానికి ఆ విధంగా ఆయన లక్ష్యం ఎంపిక చేసుకున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు చనిపోవడం అనేది కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం. అందుకనే ఆయన ఏదైతే ఆశయం కొరకు తన జీవితకాలం అంతా పనిచేశాడో ఆ ఆశయాన్ని భావితరాలు ముందుకు తీసుకోవాలా, దాంట్లో కార్మిక వర్గంగా మనం కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సీతారాం గారికి మరొకసారి ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకోవడానికి మనమందరూ రిటైర్డ్ అయిన వాళ్ళ వయసే. రాజకీయాలకి రిటైర్మెంట్ అనేది ఉండకూడదు. అట్లాగే కార్మిక వర్గం తన పోరాటాలని ముందుకు తీసుకెళ్ళడానికి, కార్మిక వర్గం చేసే పోరాటాలకి మనం మద్దతు ఇవ్వడం, మనం పాల్గొనడానికి రిటైర్మెంట్ అనేది ఉండకూడదు. అందుకని ఆ విధంగా మనం కూడా సీతారాం మాదిరిగా ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకోవడానికి అందరూ కంకణ ముందుకు కావాలని చెప్పి సీతారాం ఏచూరి గారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజంకి చైర్మన్గా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం, దీని మీద మీరు సహకరించాలి, ఆర్టీసీలను బాగు చేయాలని చెప్పానంటే తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు. హైదరాబాద్లో ఒక సెమినార్ పెట్టాలనుకున్నాం, జాతీయ సెమినార్. దానికి వారిని ఆహ్వానించాం. డేట్ అన్నీ ఫైనల్ అయిపోయినాయి. జైపాల్ రెడ్డి గారు, సీతారాం ఏచూరి గారు రావాలని డేట్లన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత సీతారాం గారు ఫోన్ చేశారు ఓ రోజు సాయంత్రం పూట. నాకు అర్జెంటుగా వేరే కార్యక్రమం వచ్చింది, నేను రాలేకపోతున్నాను, మరి ఎవరినన్నా పంపిస్తానని చెప్పానంటే కాదండి మీరే రావాలి, మీకు ఎప్పుడు డేట్ ఉంటే అప్పుడే ఇవ్వండి అని. ఆయన తర్వాత ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్కి సెమినార్ని జరిపారు. తీరా సెమినార్కి వచ్చేటప్పటికి జైపాల్ రెడ్డి గారికి అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం వచ్చింది. జైపాల్ రెడ్డి గారు సీతారాం గారికి ఫోన్ చేసి, సీతారాం నేను రాలేకపోతున్నాను, అత్యవసరంగా క్యాబినెట్ వచ్చింది, అజయ్ మకేని పంపిస్తాను, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అర్బన్ డెవలప్మెంట్,
అని చెప్పానంటే సరే పంపించమన్నారు. ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో వచ్చారు. ఆ సెమినార్లో ఎలాగైనా మంత్రి గారు కాబట్టి ముందు ఆయన మాట్లాడమని సీతారాం గారు మాట్లాడారు. ఆ మాట్లాడే సందర్భంలో అజయ్ మకేన్ గారు, నేను ట్రాన్స్పోర్ట్ నాయకుడిని, టీటీసీలో కార్మిక నాయకుడిని, నా కార్మిక ప్రస్థానం ట్రాన్స్పోర్ట్తోనే ప్రారంభమైంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను ఆర్టీసీలను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాను. కొత్తపట్నం బస్టాండ్లోని యువ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు సముద్ర తీరానికి నిమజ్జనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బాణసంచా బ్యాండ్ మేళాలతో సందడి చేశారు. గులాములు చెల్లుకుంటూ గణపతి బొప్ప మోరియా అంటూ నినాదాలు చేశారు. వెంకీ, శశి, సాయి, చందు, సుమంత్, శివ, ఆకాష్, హేమశంకర్, సుమంత్, కిరణ్, ఏ గణేష్, రాఘవ, రవితేజ, చరణ్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కమ్మపాలెంలోని ఈ లోపల దేవుడి లోపల అంగం తల్లి గుడి పక్కన 10 ఏళ్ళ వినాయకుడి విగ్రహం పెడుతున్నాము. ఇది 11వ సంవత్సరం. ఈ 10 సంవత్సరాలు లేనంత 10 సంవత్సరాలు చేసుకున్నంత పండుగ మళ్ళీ 11వ సంవత్సరం ఇంకా ఘనంగా మా ఆధ్వర్యంలో జరుగుతుందని మేము చాలా ఆనందపడుతున్నాము. అసలు మేమే ఊహించలేదు ఇంత బాగా జరిగిద్దని పండుగ యువ గణేష్ కమిటీ. సో నేను మా కమిటీలో ఉన్న పెద్దలకు అందరికీ, నా స్నేహితులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 11వ సంవత్సరం ఉత్సవం జరుపుతున్నాము వినాయక చవితి. చాలామంది వచ్చి మా ఫ్రెండ్స్ అందరైనా చాలామంది వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా జరిపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా విద్యార్థులు నిర్వహించారని కళాశాల సెక్రటరీ సిద్ధా హనుమంతరావు తెలిపారు. కళాశాలలో గత 9 రోజులుగా గణపతి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, కాలుష్యరహితంగా, రంగులు వాడకుండా ఎంతో ఆర్భాటంగా విద్యార్థినులు కోలాటం, నృత్యాలతో కళాశాల ఆవరణలో ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సిద్ధా భారత్, రాగా చీఫ్ అడ్వైజర్ సిద్ధా ప్రవళిక, గౌరవ చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు ఎవరన్నా ప్రకాశం జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆత్మీయ సమ్మేళనం ఒంగోలు ఎల్బీజీ భవన్లో బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగింది. సమ్మేళనంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ ఒంగోలు డిపో మాజీ కార్యదర్శి మాదాల వెంకట్రావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్పరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్కే జిలానీ, కట్టా సుబ్రహ్మణ్యం, దివాకర్, గంగాధర్ తిరుపతి రెడ్డి, అల్లాడి సుబ్బారావు, పి శ్రీనివాస్, సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు, హరిబాబు, వెంకటేశ్వర్లు, మీరావళి, శ్రీనివాసులు, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి నర్సింగ్ ప్రజా వైద్యులు డాక్టర్ బి హరిబాబు వైద్య రంగం గురించి మాట్లాడారు. ఈ ప్రకాశం జిల్లాలో నాటి తరం నాయకులు, నేటి తరం నాయకులు వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి వారి అనుభవాల్ని, ఆనాటి తరం నాయకుల, కార్యకర్తల, సభ్యుల అనుభవాలు, వారి యొక్క పోరాటాలు, అవి ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారు, కమిట్మెంట్గా, బాధ్యతాయుతంగా ఎలాంటి కృషి, పట్టుదల చేశారనేది ఈ సెషన్లో మనం చర్చించుకుందాం. నాటి తరం నాయకులందరూ కూడా ఈ సెషన్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మొదటగా మనకి లక్ష్మయ్య గారు సూచనల మేరకి
ఇలా నిర్వహించండి. నిర్వహిస్తే ఒక కొత్త కార్యకర్తల్లో వాటిలో ఉత్సాహం వస్తుంది. నూతన ఉత్సాహంతో మరింత మెరుగైన పని పద్ధతులు నేర్చుకుంటారు, అలవర్చుకుంటారనే వారి సలహా మేరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సంతోషకరమైనటువంటి ఇదిగా జరగాల్సినటువంటిది. చాలా కాలం నుంచి అనుకుంటున్నాం, సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బహుశా అందరికంటే ఎక్కువ వయసు అనుకుంటున్నాను నేను. సిఎస్ఆర్ మూర్తి గారు ఇందాక మాట్లాడుతుంటే చెప్తున్నారు 77 సంవత్సరాలు. 77 అదే అల్లా పక్షుతో మాట్లాడితే 75 సంవత్సరాలు అని చెప్పారు. అంటే ఆ మిత్రులు అపార్థం చేసుకోకుండా ఉంటే నాతో సహా మేమందరం రైలు టికెట్లు కొనుక్కొని జేబులో పెట్టుకున్నాం. ఆ టికెట్ కన్ఫర్మ్ కావాలి. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తెలియదు, మా చేతుల్లో లేదు. అందుకని వెయిటింగ్ లిస్ట్. ఓకే, అందువల్ల టికెట్లు కొనుక్కొని జేబులో పెట్టుకున్నటువంటి వాళ్ళం ఎప్పుడన్నా ఒకసారి కలుద్దాం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అని చాలా కాలం నుంచి అనుకుంటుంటే ఇవాళ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఒంగోలు రీజనల్ కమిటీ, డిపో కమిటీ మిత్రులు దాన్ని సాకారం చేశారు. వారికి ప్రత్యేకంగా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తాను. మరి కొద్దిమంది కామ్రేడ్స్ రావాల్సి ఉండగా కూడా గణేష్ నవరాత్రుల్లో భాగంగా కొత్తపట్నం మండలం అల్లూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై ఉంచి గ్రామంలోని వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. గ్రామోత్సవం సందర్భంగా బిల్లా బాయ్స్ డ్యాన్స్ అకాడమీ యువకులు డీజే సౌండ్స్కు చేసిన నృత్యాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు సినీ గీతాలకు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిల్లా సాయిరాం, గంటా శశికుమార్, సింగరాజు వెంకటేష్, మామిడాల చరణ్, ఉమామహేష్, గంటా సందీప్, గుమ్మడిల్లు మహేష్, కందేపి మోహన్, కందేపి గౌతమ్, ఎం భుజంగరావు, అర్చకాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో చిన్న విరామం. నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ద్వారా గత 60 రోజులుగా జనసేన పార్టీ నాయకులు జడా బాలనాగేంద్ర యాదవ్ పేదలకు భోజనం వసతి కల్పించడం ఎంతో అభినందనీయమని సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుకూరి బాబు అన్నారు.
కొత్తపేటలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద పేదలకు భోజనాన్ని వడ్డించారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ పేరుతో చేస్తున్న అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఆనాడు డొక్కా సీతమ్మ పేదల కోసం అన్నదాన కార్యక్రమం చేపట్టిందని, అలాగే ఒంగోలు నగరంలో జరుగుతున్న ఈ అన్నదాన కేంద్రం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలన్నారు. జడా బాలనాగేంద్రను ఆయన అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ నాయకుడిగా డొక్కా సీతమ్మ గారి విజయంగా పూర్తి చేసినటువంటి మా సోదరుడు జడా బాలనాగేంద్ర బాబుకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని, ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలను కూడా జడా బాలనాగేంద్ర బాబుకి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమం నిరంతరాయంగా 1 సంవత్సరాల తరబడి నిర్వహించాలని భగవంతుడు ఆ శక్తిని, దాతృత్వాన్ని ప్రజలకి జడా బాలనాగేంద్ర ఇచ్చి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా 2 మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులు కందుకూరు వెంకటేశ్వర్లు గారు బాబు ఉరఫ్ శిబిరానికి సందర్శించి వారి చేతుల మీదుగా పేదలకి అన్నదానం చేసి వాళ్ళ ఆకలి తీర్చి వారు ఈ రుచికరమైన భోజనాలను చూసి చాలా సంతోషపడ్డారు. వారు నిరంతరం కొనసాగించాలని వారి ఆకాంక్ష. వారికి భగవంతుడు వారిని ఎలవేళ్ళ వారికి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుకు వచ్చిన దానికి వారిని భగవంతుడు అన్ని వేళ ఆదుకుంటూ అష్టైర్వేళ ఇస్తూ వారిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి కొత్తపట్నం సముద్రం తీరానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. విగ్రహానికి ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కమిటీ మెంబర్స్ బైరిపనేని తిరుపతిరావు, సంగారెడ్డి మోహన్, చెన్నారెడ్డి నరేష్, కాట్రగడ్డ కిషోర్, కాట్రగడ్డ రవి, వీరగంధం కొండయ్య తదితరులు ఆర్గనైజింగ్ కమిటీగా వ్యవహరించారు. తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. రాణి సమయం ఆసనమైంది. టైం లేదు ఇంకా.
తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నవరపాడు 4వ లైన్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి రామకొల్లి సుబ్బరత్తమ్మ, కాకర్ల వెంకటేశ్వర్లు, గిరిజ, మొగిలిశెట్టి శివరామయ్య, పద్మావతి, ఎస్ నరసింహారాజు, లక్ష్మి, ఎల్లయ్య, ఆదిలక్ష్మి, మల్లవరపు శ్రీనివాసరావు, అంజనీదేవి, నాగం రమణయ్య, రమాదేవి, డాకా నారాయణ రెడ్డి, మాలతి, నిమ్మకాయల ప్రసాద్ యాదవ్, జాజుల వెంకట్రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నవరపాడు 4వ లైన్లో మా సోదరుడు మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక జయంతి ఉత్సవాల కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో యాదవ్ ప్రొడక్షన్ అధ్యక్షుడు మల్లివేలు రాజు యాదవ్, అట్లానే అన్నవరపాడు 4వ లైను దగ్గర గణేష్ విగ్రహం దగ్గర భోజనాలు జరిగినాయి. అందువల్ల మన కమిటీ సభ్యులందరం వచ్చి పాల్గొన్నాం. ఈరోజు నవరాత్రి ఉత్సవాల భాగంగా మన మురళీకృష్ణ యాదవ్ గారి ఇంటి దగ్గర గణేష్ ఉత్సవం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఇవాళ భోజన కార్యక్రమంలో దాదాపు 2000 మంది వరకు వచ్చిన్నారు. చాలా చక్కగా జరిగిన కార్యక్రమం. ఏంటంటే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేత కూడా చేయించిన సేవా కార్యక్రమం చాలా సంతోషం ఉంది. కంగ్రాచులేషన్ మళ్ళీ. అలాగే ఈ గణేష్ ఉత్సవాలు ఇంకా ఘనంగా జరగాలని, ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా బాగా జరగాలని మా వంతు సహకారం. శ్రీ సత్యానుసులో నేటి మాట: మన కష్టాలను, సమస్యలను మనమే పరిష్కరించుకున్నప్పుడు మన బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిడ్డను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.